నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ చాలా ప్రశాంత వాతావరణంలో స్టార్ట్ అయినాయి. ఇప్పటివరకు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి కూడా లాస్ట్ 45 డేస్ నుంచి పోలీసు, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఒక జాయింట్గా టీం వర్క్ లాగా పనిచేసి జిల్లాలో ఇప్పటివరకు నిన్నటి వరకు 3 కోట్ల అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. 4,000 లీటర్ల లిక్కరు, అదేవిధంగా ఒక 3,000 మంది బౌండర్స్, నాన్ బెయిలబుల్ వారెంట్స్ కూడా అన్ని ఎగ్జిక్యూట్ చేయడము. ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ప్రాపర్గా ఎఫ్ఎస్టీస్, ఎస్ఎస్టీస్, ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ తోటి ఇది సాధ్యమైంది. ఈరోజు కూడా మనకి మొత్తం జిల్లాలో 91 పోలీస్ రూట్స్ పెట్టుకోవడం జరిగింది. ప్రతి రూట్లో కూడా క్యూఆర్టీస్, స్ట్రైకింగ్ ఫోర్సు, స్టాటిక్ ఫోర్స్ అని చెప్పేసి 3 లేయర్స్ బందోబస్తు చేయడం జరిగింది. అందరూ కూడా మూమెంట్లో ఉన్నారు. ఎక్కడ ఏ కంప్లైంట్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా దాన్ని అటెండ్ కావడం, సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎవరన్నా ఇంకా మోడల్ కోడ్ వైలేషన్ చేస్తే తప్పకుండా వాళ్ళ మీద కేసులు ఉంటాయి, వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. నేను కూడా ఇప్పుడే ఓటు వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైంది కాబట్టి కలెక్టర్ గారు ఎన్నో రోజుల నుంచి ఇక్కడ స్వీప్ యాక్టివిటీలో భాగంగా అందరికీ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకొని మన జిల్లాలో ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలని చెప్పేసి మా విజ్ఞప్తి.